మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 3వ అధ్యాయం 1 వచనం నుండి 5వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 1 వచనమును చదువుకుందాం. అతడు అర్పించునది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు ఈరోజు మనము సమాధాన బలి గురించి ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఈ లేఖన భాగము సమాధాన బలి గురించి చెబుతూ ఉంది. లేవియా కాండములోని 3వ అధ్యాయము సమాధాన బలి గురించి చెప్తూ ఉండగా దానిని అర్పించాల్సినటువంటి క్రమమును గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. సమాధాన బలిగా అర్పించబడేటటువంటి పశువు ఏదైతే ఉందో అది ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. సమాధాన బలికున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మగది గాని ఆడది గాని అర్పించబడవచ్చు. గోవులలోనిదైతే అంటే ఆవులలోనిదైతే మగదే గాని ఆడదే గాని నిర్దోషమైనది దేవుని సన్నిధికి తీసుకొని వచ్చిన తరువాత దానిని సమాధాన బలిగా అర్పించవచ్చని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము దహన బలిని గురించి చూసాం. దహన బలి విషయంలో ఉన్నటువంటి విధానం ఏంటో కూడా మనం చూసాం. దహన బలి ఎలా అర్పించబడాలంటే నిర్దోషమైనటువంటి మగ పశువు చేతనే అది అర్పించబడాలి. దయచేసి గమనించండి, దహన బలి నిర్దోషమైనటువంటి మగ బలి పశువు ద్వారానే అర్పించబడాలి. కానీ సమాధాన బలికి వచ్చేసరికి ఇక్కడ ఒక భేదం ఉంది. అదేంటంటే మగదే గాని ఆడదే గాని అంటే ఆడ పశువును కూడా దహన బలిగా కాకుండా సమాధాన బలిగా అర్పించవచ్చు. దహన బలి అయితే కేవలము మగ పశువు మాత్రమే అర్పించబడాలి. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ రోజున మనము సమాధాన బలి గురించి కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఒకటి, ఆ బలిగా అర్పించబడేది నిర్దోషమైనదిగా ఉండాలి. దోషం ఉండకూడదు. దేవునికి మనం ఇచ్చే అర్పణలో దోషములు ఉండకూడదు. దేవునికి మనం ఇచ్చే అర్పణలు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి, మంచివి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొన్ని విషయాలను మనం లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. అవేంటంటే, ఈ బలిని ఎక్కడ అర్పిస్తారు అంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర అర్పిస్తారు. తీసుకొని రాబడినటువంటి సమాధాన బలి పశువు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము దగ్గర వధించబడుతుంది. ఆ తరువాత ఆ బలి పశువు యొక్క రక్తము బలిపీఠం మీద ప్రోక్షించబడుతుంది. బలిపీఠము చుట్టూ కూడా ప్రోక్షించబడుతుంది. సమాధాన బలి పశువు యొక్క రక్తము ప్రోక్షించబడుట ద్వారా దేవునికి మరియు ఆ పాపము అతిక్రమము చేసినటువంటి వ్యక్తికి మధ్య సమాధానం అనేది ఏర్పడుతుంది. ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే, ఒక వ్యక్తి పాపము చేసిన తరువాత లేక అతిక్రమము చేసిన తరువాత దేవునితో ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమాధాన స్థితి అనేది దెబ్బతింటుంది. దీన్ని మనం గ్రహించాలి. ఆ సమాధాన స్థితిని మరలా తిరిగి నిర్మించటానికి, మరలా తిరిగి అనుగ్రహించటానికి ఈ సమాధాన బలిని యాజకుడు అర్పిస్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, సమాధాన బలి దేనికంటే
మానవుడు పాపము లేదా అతిక్రమము చేసినప్పుడు దేవునితో ఉన్నటువంటి సమాధాన స్థితి మానవుడు కోల్పోతాడు. మరలా తిరిగి దేవునితో సమాధాన స్థితిని పొందుకోవటానికి, పునర్నిర్మించుకోవటానికి, మరలా తిరిగి ఆ సమాధాన స్థితిని పొందుకోవటానికి మానవుడు ఏం చేస్తాడు? ఈ సమాధాన బలిని అర్పిస్తాడు. అలాగైతే ఆదాము హవ్వలు ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఘోరమైనటువంటి పాపమును చేశారు. ఇప్పుడు ఈ పాపము విషయములో మానవుడు ఎలాగున్నాడు? దేవుని యొద్ద సమాధాన స్థితిని కోల్పోయిన వాడుగా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ సమాధాన బలి, దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, కృతజ్ఞతా బలి, ఈ బలులు ఎన్ని అర్పించినా కూడా దేవునితో మానవునికి శాశ్వతమైనటువంటి సమాధాన స్థితి లభించడం లేదు. కాబట్టి దేవునితో మానవునిని సమాధానపరచడానికి సమాధాన బలిగా అర్పించబడింది ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మన సమాధానకారకుడై ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ఆయనయే మన సమాధాన బలి అయి ఉన్నాడు. సమాధాన బలికి ఉన్నటువంటి మొట్టమొదట ప్రాథమిక ప్రధాన లక్షణం ఏంటి? సమాధాన బలి పశువు ఎలా ఉండాలా? నిర్దోషమైనదిగా ఉండాలి. మన ప్రభువు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ 7:26లో ఆ మాటను మనం చూస్తాం. మన ప్రభువు నిర్దోషి, ఆయన దోషం లేనివాడు. మనము పాపము చేసి దేవుని దగ్గర సమాధాన స్థితిని కోల్పోతే ఆయన దేవునితో మనలను సమాధానపరచవలెనని కలువరి శిలువలో మరణించి ద్వేషమును, ఉగ్రతను, ఆగ్రహమును చల్లార్చి కొట్టివేసి మనలను దేవునితో సమాధానపరిచాడు. ఆయనే మన తరపున అర్పించబడినటువంటి సమాధాన బలి. ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈ సమాధాన బలి ఏం చేసిందో తెలుసా? దేవుని దగ్గర మానవులమైన మనం కోల్పోయిన సమాధాన స్థితిని మరలా పునఃస్థాపించింది. మరలా ఈ యొక్క సమాధాన స్థితి దేవుని దగ్గర మనకు లభించిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను బలిగాను అర్పణగాను చేసుకొనుట ద్వారా. మన ప్రభు ఘోరమైనటువంటి శిలువ మరణాన్ని పొందాడు. ఆయన తలపైన ప్రత్యేకముగా ఒక ముళ్ళ కిరీటమును అల్లించి ఆయన తలలో గుచ్చారు. ప్రభునందు ప్రియమైన వార్లారా, చరిత్ర ప్రకారం మనం చూస్తే 120 ముళ్ళు దాదాపుగా ఆ ముళ్ళ కిరీటంలో ఉన్నాయంట. అందులో 19 ముళ్ళు మన ప్రభు తలలో దిగబడ్డాయని చరిత్ర చెబుతూ ఉంది. సున్నితమైన తల భాగంలో మన ప్రభు భయంకరమైనటువంటి ముళ్ళ కిరీటము అల్లించబడి గుచ్చబడి వేదన అనుభవించాడు. రక్తము కారింది ఆయన తలలో నుంచి. ముళ్ళు ఆయన తలలో దిగబడగా విపరీతమైనటువంటి నొప్పి, వేదన, రక్తస్రావం కలిగింది. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభువు మన కొరకు సమాధాన బలిగా అర్పించబడ్డాడంటే ఆయన త్యాగం ఎంత గొప్పదో ఒకసారి మనం స్మరణ చేసుకుందాం. ఆయన ప్రక్కలో బల్లెమును గుచ్చారు. రక్తమంతా కారిపోయింది. ఇక రక్తము లేదు. దేహంలో ఉన్న నీరు కారడం ప్రారంభించింది. రక్తమంతా మన కొరకు కార్చాడు. మన ప్రభు మన కొరకు సమాధాన బలిగా అర్పించబడిన విధానమును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన పాపము చేసి మన కొరకు శిలువ మరణం పొందాడా అంటే ఆయనలో పాపము లేదు. ఆయన అతిక్రమము చేసి మన కొరకు శిలువ మరణం పొందాడా అంటే ఆయన అతిక్రమము చేయలేదు. ఆయన దోషము చేసి మన కొరకు శిలువ మరణం పొందాడా అంటే ఆయన ఏ దోషము చేయలేదు.
ఆయన నోటను ఏ కపటము లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అదేంటంటే, దేవునితో మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానపరిచారు. మనలను దేవునితో సమాధానపరచడానికి ఆయన శిలువ యాగమును జరిగించాడు. ఆయన వీపు కొరడాల చేత నాగేటి చాళ్ల వలె దున్నబడింది. పొలమును దున్నినట్లుగా మన ప్రభు యొక్క వీపును దున్నారు. ఆయన కాళ్ల చేతిలో మేకులు దిగగొట్టబడ్డాయి. దాదాపుగా ఆ మేకులు 7 అంగుళాల పొడవున్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. శిలువ బరువు దాదాపుగా 150 కిలోలంట. మరి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మన ప్రభు ఎంత ఘోరమైనటువంటి వేదన అనుభవించి మన కొరకు సమాధాన బలిగా అర్పించబడ్డాడో జ్ఞాపకం చేసుకుందాం. సమాధాన బలి పశువు యొక్క రక్తము బలిపీఠము చుట్టూ ప్రోక్షించబడినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము యెరూషలేము వీధులను మరి తుడిచినట్లుగా, సెలయేరులై ప్రవహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రక్తములో మన పాపములన్నీ పరిహరించబడి దేవునితో మనకు సమాధానం ఏర్పడింది. కాబట్టి ఈ రోజున దేవుడు అనుగ్రహించిన ఈ సమాధాన స్థితిని బట్టి ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తూ క్రొత్త సంవత్సరంలోనికి అడుగు పెడదాం. 2025 సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతున్నాం. బాగానే ఉంది, సంతోషకరమైన విషయమే, కాదనడం లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోకుండా, ఆయనలో నిలిచి ఉండకుండా మనము నూతన సృష్టిగా మార్చబడము. నూతన సృష్టిగా మార్చబడనంత వరకు కూడా మనం ఎన్ని క్రొత్త సంవత్సరాలు చేసుకున్నా అది వ్యర్థమే. సహాయకరంగా ఒక మాట మనం ఇందాక కూడా చదువుకున్నాం, మరలా ఆ మాట చదువుతున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఆ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి. నూతన సృష్టి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభువు ద్వారా నూతన సృష్టి, నూతన పురుషునిగా మనము సృష్టించబడతామనే విషయాన్ని చూస్తున్నాం. ప్రభువు ద్వారానే, అనగా దేవునితో మన ప్రభువు మనలను సమాధాన పరిచిన తరువాత మనము నూతన పురుషులంగా, నూతన సృష్టిగా మార్చబడుతున్నామని గ్రహించాలి. ఈ అనుభవం లేకుండా ఎన్ని కొత్త సంవత్సరాలు చేసినా అది నిష్ప్రయోజనమని భావించి, ఈ కొత్త సంవత్సరం మొదటి దినాన ప్రభువుని హృదయంలో చేర్చుకొని క్రీస్తునందు స్థిరంగా నిలిచి నూతన సృష్టిగా మార్చబడి పాతవి గతించిపోయి ప్రభువు కొరకు క్రొత్త కార్యాలు చేయటానికి పూనుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కనికరపూర్ణుడా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమిలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.